థ్రిఫ్ట్ సొసైటీ గౌరవ సభ్యులకు విజ్ఞప్తి. ఈరోజు సామాజిక మాధ్యమాల్లో థ్రిఫ్ట్ సొసైటీకి సంబంధించిన రుణాల రికవరీకి సంబంధించి ఒక తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేస్తున్నారు కొందరు వ్యక్తులు. థ్రిఫ్ట్ సొసైటీని ఆర్థికంగా దెబ్బతీయాలనే కుట్ర దీనిలో కనబడుతోంది. రాయబరేలీ ఫోర్జ్యూల్ ప్లాంట్లో పనిచేస్తున్న ఉద్యోగులందరూ RINL రోల్స్లోనే ఉన్నారు. ఇప్పటి వరకు రాయబరేలీ ఉద్యోగులు ఫోర్జ్యూల్ ప్లాంట్ని రైల్వేకి అమ్మేసిన తర్వాత ఈ అమ్మక ప్రక్రియలో భాగంగా ఫోర్జ్యూల్ ప్లాంట్ ఉద్యోగులు రైల్వేకి ఎవరైనా వెళ్ళే ఉద్దేశం ఉంటే వారిని ఆప్ చేసుకోమని యాజమాన్యం కోరడం అయింది. మన దగ్గర రుణాలు తీసుకున్న వాళ్ళు 17 మంది దీనికి ఆప్ చేసుకోవడం జరిగింది. వారి రుణాలు మొత్తం 63 లక్షలు మాత్రమే. యాజమాన్యాన్ని వీరి దగ్గర రుణాల రికవరీ గురించి ఎటువంటి మెకానిజం ఉందని చెప్పినప్పుడు మనకి ఇప్పటి వరకు స్టీల్ ప్లాంట్ యాజమాన్యం నుంచి శాలరీ రికవరీ చేయడానికి ఒక పటిష్టమైన మెకానిజం ఉంది. అనేక మంది రిజిగ్నేషన్ చేసి వెళ్ళిపోతున్నారు. ఎవరు వెళ్ళిపోయినా సరే వారికి మనం NOC ఇచ్చిన తర్వాత మాత్రమే యాజమాన్యం వారిని రిలీవ్ చేయడం జరుగుతుంది. ఈ NOCలో మనం డ్యూస్ చెప్పినట్లయితే ఆ డ్యూస్ రికవరీ చేసి సొసైటీ బ్యాంక్ ఖాతాలకు బదలాయించడం జరుగుతుంది. ఇదే రకమైన ప్రక్రియ రాయబరేలీ ఉద్యోగుల విషయంలో కూడా కొనసాగుతుంది. కానీ ప్రస్తుతానికి రాయబరేలీ ఫోర్జ్యూల్ ప్లాంట్లో పనిచేస్తున్న ఉద్యోగులందరూ కూడా RINL రోల్స్లోనే ఉంటారు. ఇప్పట్లో వారు మన రోల్స్ నుంచి వెళ్ళే పరిస్థితి లేదు. జీతాలు మనమే చెల్లిస్తాం, రికవరీలు మనమే చేస్తామని యాజమాన్యం స్పష్టంగా చెప్పడం జరిగింది. అయినప్పటికీ ముందు జాగ్రత్త చర్యగా యాజమాన్యం దృష్టిలో దీనికి ఇబ్బందులు లేకుండా చూడమని థ్రిఫ్ట్ పాలకవర్గం కోరడం జరిగింది. వాస్తవాలు తెలుసుకోకుండా కొంతమంది వ్యక్తులు 5 కోట్లకు పైగా రుణాలు తీసుకుని రైల్వేకి వెళ్ళిపోయారు. ఈ రుణాలు రికవరీ కావడం లేదు, దీనివల్ల థ్రిఫ్ట్ సొసైటీ ఇబ్బందుల్లో పడింది, సభ్యుల డిపాజిట్లు కూడా ఇబ్బందుల్లో పడ్డాయని ఒక అవాస్తవ ప్రచారాన్ని తీసుకువెళ్ళడం అన్నది సరైంది కాదు. ఈ రకమైన తప్పుడు ప్రచారం చేసే వాళ్ళ మీద చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత థ్రిఫ్ట్ యాజమాన్యం మీద ఉంది. ఆ రకమైన చర్యలు కూడా తీసుకుంటాం. ఆ తప్పుడు సమాచారాన్ని ఉపసంహరించుకోవాల్సిన విజ్ఞప్తి చేస్తున్నాం. గౌరవ సభ్యులందరికీ మరొకసారి మేము తెలియజేయనిది ఏమిటంటే, ఇప్పటి వరకు థ్రిఫ్ట్ సొసైటీ గత 38 సంవత్సరాలుగా అప్రతిహతంగా గౌరవ సభ్యుల నమ్మకంతో 390 కోట్ల డిపాజిట్లతో పురోగమిస్తూ ఉంది. ఈ పురోగమనానికి ఎటువంటి ఆటంకాలు లేవు. సంస్థ తాలూకా ఆర్థిక పరిస్థితుల్లో కొన్ని ఒడిదుడుకులు ఏర్పడిన నేపథ్యంలో సంస్థ నుంచి ఉద్యోగుల నుంచి రికవరీస్ రావడంలో కొద్దిగా ఆలస్యం అవుతున్నమాట వాస్తవం. ఇది గత కొంతకాలంగా జరుగుతుంది. అయినప్పటికీ కూడా సభ్యులకు తాలూకా రిటైర్మెంట్ ఉద్యోగులు కానీ, ఫిక్స్డ్ డిపాజిట్లు కానీ, TDVT విత్డ్రాలకు కానీ ఏ విధమైన ఆటంకాలు లేకుండా మనం చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఎప్పటికప్పుడు యాజమాన్యం నుంచి రికవరీల్ని తీసుకురావడం జరుగుతుంది. ఆ తీసుకొచ్చే క్రమంలో వీరందరి చెల్లింపులు కూడా ఇప్పటి వరకు జరుగుతూ వచ్చాయి. ప్రస్తుతం జీతాలు కూడా చెల్లించిన పరిస్థితుల్లో గత నెల రికవరీని యాజమాన్యం సొసైటీకి జమ చేయలేదు. ఆ కారణం చేత సభ్యులకి ఆలస్యం అవుతుంది. అంతే తప్ప ఏ విధమైన ఆర్థిక ఇబ్బందులు థ్రిఫ్ట్ సొసైటీకి లేవు. థ్రిఫ్ట్ సొసైటీ నిధులు ఎక్కడికి మళ్లించబడలేదు. చాలా స్పష్టంగా పారదర్శకంగా థ్రిఫ్ట్ సొసైటీ కార్యకలాపాలు నడుస్తున్నాయి. థ్రిఫ్ట్ సొసైటీ సభ్యులు గౌరవ సభ్యుల తాలూకా ఆర్థిక ప్రయోజనాలను దెబ్బచేసే విధంగా ఎవరైనా ప్రకటనలు చేసినట్లయితే వారి మీద మటుకు చట్టపరమైన చర్యలకి యాజమాన్యం వెనకాడదని మరొకసారి తెలియజేసుకుంటూ గౌరవ సభ్యులందరికీ మేము విజ్ఞప్తి చేయదగినది ఏమనగా, మీ యొక్క డిపాజిట్లకు ఏ విధమైన డోకా లేదని, ధైర్యంగా మీ తాలూకా డిపాజిట్లు థ్రిఫ్ట్ సొసైటీలో కొనసాగించవచ్చని, మేము ఇప్పటి వరకు చెల్లింపులు సక్రమంగానే జరుగుతున్నాయి, రిటైర్ అయిన వాళ్ళకి నెలాఖరులోగా సెటిల్ చేస్తామని ముందుగానే తెలియజేయడం జరిగింది. రికవరీస్ యాజమాన్యం నుంచి వచ్చిన మరుక్షణం యాజమాన్యం రికవరీస్ ఎప్పటికప్పుడు చెల్లించడానికి వారి ప్రయత్నం వారు చేస్తున్నారు. కొన్ని పవరు ఇటువంటి ఇబ్బందులకు పవర్ బిల్లుల చెల్లింపు ఇవి ముందుకు వచ్చిన క్రమంలో కొద్దిగా ఆలస్యం అవుతుందని వారు చెప్పడం జరిగింది. గౌరవ సభ్యులు మీరు థ్రిఫ్ట్ సొసైటీ మీద ఎప్పటి వరకు ఉంచిన నమ్మకాన్ని భవిష్యత్తులో కూడా కొనసాగించాలని మరొకసారి పాలక వర్గం తరపున విజ్ఞప్తి చేస్తూ మిత్రులారా మీ అందరికీ
వద్ద నుంచి సెలవు తీసుకుంటున్నాం. ధన్యవాదములు. Don't forget to like, subscribe and share the videos.